నారా కుటుంబం నుంచి మరో రాజకీయ వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగనున్నారా? అందుకోసం గ్రౌండ్ వర్క్ జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇంతకీ ఆ వారసుడు ఎవరు? లెట్స్ వాచ్. చిత్తూరు జిల్లాపై మెయిన్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. అయితే ఇప్పుడు ఆ జిల్లాపై పట్టు సాధించడం చంద్రబాబు ముందున్న కర్తవ్యం. ఇప్పటికే అక్కడ ప్రత్యర్థులుగా ఉన్న పెద్దిరెడ్డి, రామచందర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి వంటి నేతలతో వైసీపీ పటిష్టంగా కనిపిస్తుంది. అందుకే అక్కడ వైసీపీకి ధీటుగా టీడీపీ యువ నాయకత్వాన్ని తయారు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా తన తమ్ముడు కుమారుడు సినీ హీరో నారా రోహిత్ ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాను వైసీపీ తన అండర్లోకి తీసుకుంది. 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కానీ చిత్తూరు జిల్లాలో వైసీపీ సమాంతరంగా రాజకీయాలు నడిపింది. 2019 ఎన్నికల్లో అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పం నియోజకవర్గాన్ని తప్పించి అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీని బలహీనం చేసేందుకు ప్రయత్నించింది. చివరకు కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది. అవన్నిటినీ గమనించిన చంద్రబాబు వాటన్నిటినీ గుణపాఠాలుగా మార్చుకున్నారు చంద్రబాబు. అందుకే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నారు. తూడా చైర్మన్ గా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా యువకులను నియమించారు. అయితే వారితో పాటు తమ కుటుంబ ముద్ర ఉండాలంటే తన తమ్ముడి కుమారుడు నారా రోహిత్ ను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్తూరు జిల్లాలో జోరుగా ప్రచారం నడుస్తుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో చంద్రగిరి నుంచి పోటీ చేశారు చంద్రబాబు. ఆ నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఉంటుంది. అయితే 1994లో చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. అటు తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ నేతలు పోటీ చేస్తూ వచ్చారు. కానీ నానాటికి చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దిగజారిపోయింది. కాంగ్రెస్ అటు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. ఇప్పుడు కూటమి ప్రభంజనంలో టీడీపీ గెలిచింది. ఇదే పట్టు నిలుపుకోవాలంటే చంద్రబాబు కుటుంబ సభ్యులైతే సరిపోతారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నారా రోహిత్. పెదనాన్న చంద్రబాబు, అన్న లోకేష్ ప్రోత్సాహం ఉంది. మొన్ననే నారా రోహిత్ వివాహం కూడా జరిగింది. ఆ సమయంలో పెద్దమ్మ భువనేశ్వరి అన్ని తానే వ్యవహరించారు. బాణం సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు రోహిత్. అయితే సరైన బ్రేక్ మాత్రం ఇంతవరకు రాలేదు. అందుకే రోహిత్ ను రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే చంద్రగిరి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. తెర వెనుక మాత్రం బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుందని అంటున్నారు. చూడాలి మరి నారా రోహిత్ రాజకీయ రంగ ప్రవేశం ఏ రేంజ్ లో ఉండబోతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.